హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి రైల్వే నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఒకసారి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చూసి చెక్ చేస్తే కనుక మనకి ఒక నోటీస్ అయితే ఇచ్చాడండి. సో ఒక సంవత్సరంలో ఏ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేస్తారో వాళ్ళు దానికి సంబంధించి ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ చెక్ చేస్తే యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్స్. ఒకసారి క్లిక్ చేసి చూస్తే మనకి ఒకసారి చూద్దామండి. ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా కనిపించిందండి. ఒకసారి చూద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్స్. ఇష్యూ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. నెక్స్ట్ చూస్తే ఇంకా మనకి ఏంటంటే ఇక్కడ చూస్తే అసిస్టెంట్ లోకో పైలట్ అంటే టెక్నీషియన్స్, ఎన్టీపీసీ అండి, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అండ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్, జూనియర్ ఇంజనీర్స్, జేఈ అండ్ పారామెడికల్ కేటగిరీస్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా లెవెల్ 1 మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్. ఈ పోస్టులకు సంబంధించి మనకి ఎప్పుడెప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటాము, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారని వాళ్ళు ముందే మనకి ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారండి. ఒకసారి మనకి చూస్తే ఇంకా ఇక్కడ పీరియడ్ క్యాలెండర్ చూస్తే ఇంకా జనవరి నుంచి మార్చ్ లోపు ఏఎల్పికి అయితే మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. జనవరి మంత్లో మనకి ఆల్రెడీ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా టెక్నీషియన్స్ మనకి ఏప్రిల్ నుంచి జూన్ లోపల అయితే ఇంకా మనకి వస్తుందని మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా జూలై నుంచి సెప్టెంబర్ లోపల మనకి ఎన్టీపీసీ అండి, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్. వీటికి సంబంధించి మనకి అండ్ జేఈస్, జూనియర్ ఇంజనీర్కి సంబంధించి అండ్ పారామెడికల్ కేటగిరీస్, ఈ 4 కేటగిరీస్ సంబంధించి మనకి జూలై నుంచి సెప్టెంబర్ లోపల వరుసగా నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతాయి అని మెన్షన్ చేశాడనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా అక్టోబర్ టు డిసెంబర్ వచ్చేసి మనకి లెవెల్ 1 అండ్ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్, వీటికి మనకి అక్టోబర్ టు డిసెంబర్ లోపల అయితే ఇంకా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని మెన్షన్ చేశాడనమాట. ఇదే అనమాట ఫ్రెండ్స్, క్యాలెండర్ రిలీజ్ చేయడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మనము. వాటిని బట్టి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు కూడా ఒక నమ్మకంతో ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. నోటిఫికేషన్స్ వస్తాయి అదనమాట. దీనివల్ల చాలా యూజ్ అవుతుంది అనమాట ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, రైల్వే బోర్డు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. గత 2 రోజుల నుంచి నేను వర్క్ లోడ్ల వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయానండి. ఖచ్చితంగా చేయాలని చెప్పి నేను మళ్ళీ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదే అనమాట ఫ్రెండ్స్ అప్డేటు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.